శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 47. శ్రీపీఠికాపురం నుండి పంచదేవ్ పహాడ్నకు విచిత్రముగా తన తల్లిదండ్రులను ఇంకను ఆశ్రితులను రప్పించుట. శ్రీపాదుల వారు ఎవరికైనను ధర్మకర్మలు ఎట్టివో తూచి కొలిచి ఇచ్చెదరు. శ్రీపాద శ్రీవల్లభుల దర్బారునందు భోజనము సమృద్ధిగా పెట్టబడుచుండెను. అదేమి వింతయో గాని అన్నపు రాసులను ఎంతగా తీసిపెట్టుచున్నను తరుగుట అనున్నదియే లేదు. మిగిలిపోయిన అన్నమును శాకపాకములను ఆ మహాప్రభువు కృష్ణానదిలో పోయించెను. జలచరములకు కూడా శ్రీపాదుల వారి ప్రసాదము అందజేయబడినది. శ్రీపాదుల వారు బాపనార్యులతో నిట్లనిరి. తాత, శ్రీశైలమునందు సూర్యమండలము నుండి శక్తిపాతము గావించి తిని నన్ను అవతరించవలసినదని ఎంతో ఆర్తితో భరద్వాజుని ఆధ్వర్యమున త్రేతాయుగమునందు పీఠికాపురమున సావిత్య కాటక చేయనము మహర్షులందరూ చేసిరి. ఇచ్చిన మాటను నిలుపుకొనుటకు నేను అవతరించి తిని. బ్రహ్మస్వరూపము వాక్కునకును మనస్సునకును అందరానిదనియు దత్తప్రభువునకు సాధ్యాసాధ్యములు అనున్నవి ఉండవని గంటవలే కొట్టి చెప్పుదును. దేశకాలములను నేను సాగదీయగలను, సంకోచింపజేయగలను. నా ఇచ్చకు తిరుగులేదు. నాకు అవసరముని తోచినప్పుడు మన్నును మిన్నును ఏకము చేయగలను. అంతరిక్షమునందలి ఖగోళములన్నీయు నా చేతిలో బంతుల వంటివి. నీవు లాభాది మహర్షిగను నందునిగను భాస్కరాచార్యునిగను అవతరించినప్పుడు నిన్ను అనుగ్రహించి తిని. నేడు బాపన్నావధానులుగా వచ్చినప్పుడు నేను శ్రీపాద శ్రీవల్లభునిగా వచ్చి తిని. ఇందులో ఆశ్చర్యపడవలసినంతటి గొప్ప విషయం ఏమీ లేదు. అంతటా వెంకటపయ్య శ్రేష్ఠి ఇట్ల నేను, బంగారు కన్నయ్య, నీకు సర్వమును అతి సాధారణముగా కనిపించును. మాకు మాత్రము అంతేను అసాధారణముగాను రోమాంచకముగాను ఉన్నది. శ్రీపాదులు ఇట్లనిరి. తాత, నేను బహునేర్పరి అయిన శరాబును. ఎవరికి ఎంత ఇయ్యవలెనో వారి ధర్మకర్మములు ఎట్టివో తూచి కొలచి మరీ ఇచ్చెదను. నా నుండి వెలువడే ఒక్క చిన్న కిరణమే మహాయోగిగా మహాసిద్ధునిగా మారును. అంతటి చిన్న కిరణమునే ఈ భూమి తట్టుకొనజాలదు. కొద్దిపాటి కుండలిని ఇచ్చిననే మీరు భరించలేరు. అందుచేతనే నన్ను నేను మాయలో దాచుకొందును. అవసరము కలిగినదని తోచినప్పుడు నేను ఎటువంటి అసాధారణమైన లీలనైనను ప్రదర్శించగలను. నేను ఎత్తలేని బరువు లేదు. నేను పరిష్కరింపలేని సమస్య లేదు. నేను ఇయ్యలేని వరములు లేవు. నేను చేయలేని కార్యములు లేవు. పీఠికాపురం నుండి మిమ్ములను ఈ విధముగా రప్పించుటలో ఉద్దేశము నేను దత్తుడనని ఎరుకపరచుటకే. నరసింహవర్మ ఇట్లనిరి. సర్వజనులను రక్షించు ఏకైక క్షత్రియుడవు నీవే. తక్కిన వారందరూ నామమాత్రపు క్షత్రియులు. అంతటా శ్రీపాదులిట్లనిరి. క్షత్రియత్వము నా స్వభావమునందు ఎల్లప్పుడూ ఉన్నది. నీవు శివాజీ మహారాజు అను నామమున మహారాష్ట్రమునందు అవతరించి సనాతన ధర్మమును రక్షింపవలసినదిగా ఆజ్ఞాపించుచున్నాను. అంతటా నరసింహవర్మ గారు శ్రీపాద సార్వభౌములకు జయము జయము అని పలికిరి. అమ్మాజమ్మ గారిట్లనిరి. నాయన బంగారు కన్నా, నీ కళ్యాణము కనులారా చూడవలెనని ఎంతగానో ఆశపడుచుంటిమి. నీ కళ్యాణము రంగరంగ వైభవముగా జరగవలెనని నీకు కళ్యాణనామమును దిద్ది పెండ్లి కొడుకుగా చూడవలెనని ఉన్నది. అంతటా శ్రీపాదుల వారు, అమ్మమ్మ, అవశ్యము అట్లే ఎగుగాక. నేను కల్కి అవతారముగా శంబల గ్రామమున జన్మించి సింహళమునందు పద్మావతి అను పేరు జన్మించిన అనగాలక్ష్మిని లోక కళ్యాణ కారకముగా వివాహమాడెదను. అందులకు ఇంకనూ కొంత సమయమున్నది. మీ కోరికను తప్పక నెరవేర్చెదను. ఏనాడైతే క్రొత్త అయ్యప్ప శబరిమలకు రాడో అదే కలియుగాంత సమయమని గుర్తెరంగుడు. ధర్మశాస్త్రగా అవతరించిన నేను మాట తప్పకూడదు గదా. కొంత సమయం వరకు మీరు వేచి ఉండక తప్పదు అనిరి. మాయానాటక సూత్రధారి లీలా వినోదము. వెంకట సుబ్బమాంబ గారు, కన్నయ్య, నీవు పాలు, పెరుగు, మీగడ, వెన్న సేవించి చాలా రోజులైనది. నా చేతులతో తినిపించవలెనని కోరికగా ఉన్నది అనిరి. అంతటా శ్రీపాదుల వారు, అమ్మమ్మ, అవశ్యము తినిపింపుము. నేను చాలా అలసి ఉన్నాను. మీరు బయలుదేరినప్పుడు పాలు, పెరుగు, మీగడ, వెన్న తెచ్చుచున్నారని తెలియను. అనేక రోజుల ప్రయాణములు అవి చెడిపోవా? మీ యొక్క వాత్సల్య ప్రేమకు బందీనై ఆ పదార్థములు చెడిపోకుండా ఈ విచిత్ర విధానమున మిమ్ములను ఇచ్చటకు రప్పించి తిని. అమ్మమ్మ, ఎంత కష్టమును సహించి తినో చూడుము. అనేక క్రోసుల దూరము 18 గుర్రపు బండ్లను ఒంటరివాడిని ఈడ్చుకుని వచ్చుట సామాన్యమైన విషయమా? ఒళ్లంతయును నొప్పులుగా కూడా ఉన్నది. నా చేతులు ఎంత బొబ్బలెక్కినవో చూడుము అనినంతనే వారు శ్రీపాదుల వారి చేతులను పరిశీలించి మిక్కిలి ఆశ్చర్యపడిరి. నిజముగానే శ్రీచరణుల చేతులు బొబ్బలెక్కినవి.
వెంకట సుబ్బమాంబ వారి చేతులకు వెన్నరాసినది, వేడి నీళ్ల కాపడము కూడా పెట్టినది. అసలు మాయానాటక సూత్రధారి లీలా వినోదమునకు అంతెక్కడా. రాజమాంబ, బంగారు కన్నా నీకిష్టమైన హల్వాను చేసి నీ వెండి గిన్నెలో పెట్టి తెచ్చి తిని, దగ్గరకు రా నాయనా, నా చేతులతో కాస్త తినిపించెదను అని పలుకగా శ్రీపాదుల వారికి వారి అమ్మమ్మలు ముగ్గురునూ కలిసి ఆ హల్వాను తినిపించిరి. ఆ హల్వా ఎంత తీసినను తరుగుటయే లేదు. శ్రీపాదుల వారు చాలాసేపు ఈ వినోదమును నడిపిరి. శ్రీపాదుల వారు అమ్మమ్మలు ముగ్గురికి నా యందు ప్రేమ ఉండిన ఉండుగాక, ఇంత హల్వాను ఒక్కడినే తిన్న ఎడల జబ్బు చేయదా? మీరు చేయు ఈ పని ధర్మసంగతమేనా అని ప్రశ్నించి తమ అన్నలకు, చెల్లెళ్ల భర్తలకు స్వయంగా తమ చేతులతో హల్వాను తినిపించిరి. ఆ వచ్చిన వారిలో వెంకయ్యను పంటకాపు ఉండెను. అతని ఇంటనే శ్రీపాదుల వారు దత్తదీక్షలనిచ్చిరి. వెంకయ్యకు కూడా తమ చేతులతోనే హల్వాను పెట్టి గుర్రములు తోలిన వారికి, గుర్రములకు, మిగిలిన అందరికీ పెట్టమనిరి. ఆ వెండి గిన్నెను వెంకయ్యకు బహుమానంగా నిచ్చిరి. అప్పలరాజు శర్మ, నాయన బంగారు, నీవు దత్తప్రభు అని తెలియక ఏమైనా అపరాధములను చేసిన ఎడలా క్షమించవలసినది అని ప్రార్థించిరి. నాన్న, నేను నీ బిడ్డను. తండ్రిని బిడ్డ క్షమించుటయా? ఎంతటి విడ్డూరము! మీరు బిడ్డనైన నా మీద వాత్సల్యామృతమును కురిపించవలెను, సదా నా అభ్యుదయమును కాంక్షింపవలెను అని పలికిరి. వెంకావదానులు గారును ఆమె ధర్మపత్నియు కన్నీరు మున్నీరుగా ఏడ్చుచుండిరి. అంతటా శ్రీపాదులిట్లనిరి, మామయ్య, మన బంధము శాశ్వతమైనది. నేను మీకు మాత్రమే మేనల్లుడను గాను. నీ వంశంలో జన్మించిన ప్రతి వ్యక్తియూ నన్ను మేనల్లునిగానే భావించవచ్చును. నేను దివ్య లీలలతో మిమ్ము అలరించెదను. కల్కి అవతార సమయం నందు పద్మావతీదేవిని కుమార్తెగా భావించి నీ ముచ్చటలన్నీను తీర్చుకొనవచ్చును. సుమతి మహారాణికి దుఃఖము పెళ్ళుబికెను. కళ్యాణ నామంను దిద్ది పెండ్లి కుమారునిగా చూచుకొనవలెనన్న కోరిక ఆమెకు తీరకపోగా తన కన్నబిడ్డ యతీశ్వరుడై విరాగిగా కనిపించుట ఆమెకు దుస్సాహమాయను. అంతటా శ్రీపాదుల వారు కన్నతల్లి దరిచేరి, అమ్మా, నాకు అనసూయామాత ఒకటి, నీవు ఒకటి కానే కాదు. మీ కోరికలను కల్కి అవతారమున తప్పక తీర్చెదను అని అభయమిచ్చిరి. అమ్మా, నీ గర్భవాసమున జన్మించుట చేతనే నేను ఇంత గొప్పవాడినైతిని. నీ వాత్సల్యామృతము చేతనే నేను పోషింపబడినది. అమ్మా, వాసవి ఎంత పని చేసినదో చూచితివా? నాకు ఆకలి కాగా పసిపాపడుగా మారి అనసూయామాత వద్ద స్తన్యము గ్రోలుటకు పోగా ఆ రక్కసి పాలనీయును తానే త్రాగివేసి, అన్నా, నీవు సుమతీమాత వద్దకు పోయి పాలు త్రాగుము. నీవు ఆలస్యము చేసినచో ఆ పాలను కూడా నేనే త్రాగివేసదనని బెదిరించినది. నేను ఏమి చేయవలనో నీవే చెప్పమ్మా అనిరి. ఈ మాటలను అన్న తక్షణము శ్రీపాదుల వారు పసిపాపడుగా మారిపోయిరి. క్రింద కటికనేల మీద పరుండి తన తల్లి వైపు దీనముగా చూడసాగిరి. అంతటా సుమతీ మహారాణికి దుఃఖము పెళ్ళుబికి వచ్చినది. బిడ్డను ఎత్తుకొనిన్నది, స్తన్యమునిచ్చినది. అమ్మా వాసవి అని పిలిచినది. శ్రీపాదుల వారి పోలికలోనేయున్న నెలల పసిబాలిక నేలమీద కనబడినది. ఇద్దరునూ చెరకు వంక స్తన్యపానము చేసిరి. సుమతీమాతకు దుఃఖమంతయును పటాపంచలైనది. వెంకయ్య ఇట్లనెను, మహాగురువులకు ఒక చిన్న వినపము. ఇంతటి దివ్యలీల నడిచిన ఈ దర్బారు ప్రదేశము, దీనిని ఆనుకొనియున్న విశాల భూభాగము విశ్వవిఖ్యాతమవ్వవలెను. శ్రీపాదులిట్లనిరి, భవిష్యత్కాలమున నా దర్బారు పక్కా భవనముగా నిర్మింపబడును. అందులో గోవులు కూడా ఉండును. అందు నా లీలలను ఎన్నింటినో ప్రదర్శించెదను. ఇది నా కళ్ళారా చూచిన అనుభవము. ఇందు నేను వ్రాసినది అక్షర సత్యము. అచ్చటనున్న ఆగంతుకులందరికిని నిద్రమత్తులాంటిది ఆవరించెను. కొద్దిసేపటిలో నేనును సన్యాసియును శ్రీపాదుల వారును తప్ప మరెవ్వరూ ఆ దర్బారున లేరు. వారందరూ ఏమైనారోనని నేను ఆందోళన చెందితిని. ఏదైనా రాక్షసమాయ వారిని బలిగొన్నదా అను సందేహము కలిగినది. శ్రీపాదులిట్లనిరి, నా సన్నిధిలో ఏ రాక్షసమాయను పనిచేయదు. వారందరినీ తిరిగి క్షేమముగా పీఠికాపురమునకు చేర్చితిని. యద్భావం తద్భవతి. నన్ను ఎవరు ఏ భావంతో అర్చించెదరో వారిని ఆ భావములోనే తరింపజేయుదును. ఇది నా వ్రతము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 47వ అధ్యాయం సంపూర్ణము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.